తారిణి రిహాన్ 2023. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. మేమైతే ఇప్పుడు చాయ్ పెట్టుకున్నాం, చూసేయండి. డిన్ 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 డిన్. ఏ బాయ్ చెప్పు, గిట్ చెప్పు. ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉంది, చేసుకోవాలి అదన్నమాట. సో మా పాప అయితే పొద్దున్నే టీవీ అయితే పెట్టేసుకొని నిమ్మలంగా కూర్చొని టీవీ చూస్తుంది. నేనైతే రైస్ పెట్టేసిన, అట్లానే చికెన్ కోసం అయితే చికెన్ మ్యారినేట్ చేసుకొని స్టార్ట్ కూడా చేసేసిన. చికెన్ కూడా అయిపోయింది, అది మీకైతే చూపించలేదు రొటీన్ ఎందుకని. సో నెక్స్ట్ వచ్చేసి అందరం కలిసి అయితే తినేస్తున్నాం. మా వాడైతే చికెన్ లవర్. సో నెక్స్ట్ వాడు పడుకున్న తర్వాత గ్రీన్ చీజ్ చికెన్ అయితే చేశాను. రెసిపీ కావాలంటే షార్ట్లో ఉంది, చూడండి. సో కట్ చేస్తే ఈవినింగ్ టీ అయితే పెట్టేస్తున్నా. ఫస్ట్ కొన్ని పాలు అయితే పోసిన, తర్వాత పాప నేను పాలు తాగుతాను అనేసరికి అయితే ఇంకా పాలను అయితే అందులో యాడ్ చేసేసుకున్నా. సో నెక్స్ట్ పాలు కాగే లోపట మనం బాసాలు సర్దుకున్నామని చెప్పేసి బాసాలు అయితే సర్దేసుకుంటున్నా. స్టార్టింగ్లో చెప్పానుగా ఎక్కడ పని అక్కడ ఉందని, అది ఆ పని అయింది కాబట్టి ఈ బాసాలు ఈ బుట్టలకు వచ్చినాయి. సో ఈ బుట్టల నుంచి మనం ఎక్కడైతే సర్ది పెట్టుకోవాలి కాబట్టి అటు నాకు ఇది అలవాటు టీ పెట్టి సర్దుకోవడం. సో అదన్నమాట. అటు పాలు అయితే పెట్టేసిన, తర్వాత బాసాలు అయితే సర్దుకుంటున్నా. సో వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బుట్ట ఖాళీ. అంతలోపు మన చాయ్ కూడా అయిపోయింది. నాకు మా వారికి అయితే చాయ్ కప్పులలో పోసేస్తున్నా. ఏంటక్క ఈరోజు చిన్న కప్పులు అనుకుంటున్నారు కదా, సరే చెప్తా. నెక్స్ట్ వచ్చేసి మా పాపకైతే పాలు కూడా ఇచ్చేసిన. సో చిన్న కప్పులు ఎందుకంటే ఇవాళ చికెన్ తిన్నాం కదండి, ఈవినింగ్ స్నాక్ అయితే ఏం చేసినా చూసుకోరి, అదే చికెన్ పకోడీ, కబాబ్ కూడా అంటారేమో. సో అదైతే చేసుకొని అందరం కలిసి అయితే తినేసాం. ఇక నైట్కి వచ్చేస్తే చికెన్ చేసుకున్నాం కదా. సో చికెన్కి కాంబినేషన్ మా ఇంట్లో అయితే ఎక్కువగా చపాతీ అయితే ఉంటుంది. సో చకచక పిండి అయితే కలిపేశాను, అది వీడియో అయితే తీయలేదు. సో ఒక పక్కన చపాతీ దాలుస్తూ మరో పక్కన కాల్ చేసుకుంటున్నాను, చూడొచ్చు. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సో అలా ఆయిల్ బ్రష్తో అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ అయితే వేసేసుకున్నాను. అలాగే పైన కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని కాల్చుకుంటున్నాను. అలా చకచక ఒక 9-10 చపాతీస్ అయితే చేసిన. ఇక రైస్ అయితే ఏం పెట్టలేదు అనుకోండి, రైస్ మార్నింగ్దే ఉండిపోయింది, అదన్నమాట. ఇంకా ఏం మాట్లాడాలి, అన్నీ మెయిన్గా చూపిస్తున్నాను అబ్బా. అంత బోరింగ్ చూపించాలని నాకైతే అనిపించదు. సో అది ఏమేమి పనులు చేసినా అన్నది మాత్రమే చూపిస్తున్నా. ఇక మా వాడు వచ్చేది కొంచెం పిండి అయితే తీసుకుపోతుండు, కొంచెం తింటుండు, కొంచెం ఆడుతుండు, వందట్లా నా చపాతీలు అయ్యేదాకా వాడు అంతే. సో అలా అటు వాడిని మెయింటైన్ చేస్తూ ఇటు చపాతీలు కూడా చేసుకుంటున్నాను. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ముందే చపాతీలన్నీ తాల్చుకున్న తర్వాత అన్నీ కలిపి కాల్చిన, బట్ అట్లా కొంచెం లేట్ అనిపించేస్తుంది. ఇక మా వాడు ఆగాలంటే వానికి చూసుకోవడానికి మన టైం తొందరగా తీసుకొని తొందరగా చపాతీలు చేయాలని చెప్పి వన్ సైడ్ తాల్చుకుంటూ వన్ సైడ్ అయితే కాల్ చేసుకున్నాను. మా డిన్నర్ కూడా అయిపోయింది, చూడుర్రి. మా డిన్నర్ అయితే అయిపోయింది.
ఫస్ట్ టైం ఆ బౌల్స్ అన్నీ అయితే ఖాళీ అయిపోయినాయి. బట్ అవి తోముకోవాలండి, చూద్దాం రేపు. సో నెక్స్ట్ వచ్చేసి పడుకోనరా బాబు అంటే మా పాప ఏమో ఐప్యాడ్ చూస్తుంది. వీని పడుకోరా అంటే ఓ మెత్తల మీద మెత్తలు వేసుకొని ఓ సొలుగుతుండు చూడరి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.